2024 సంక్రాంతి చిన్న సినిమా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని అయితే అందుకుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి రేంజ్లో ప్రొడ్యూసర్స్ ఆ మూవీ టీం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాగే జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపుగా 350 కోట్ల వరకు గ్రాస్కి అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఆ ఇయర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అండ్ సంక్రాంతి విన్నర్గా కూడా నిలిచింది హనుమాన్ మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అయితే అందుకుంది. సో కంటెంట్ వైజ్ ఇదే పెద్ద సినిమా. హనుమంతుడిని మించిన స్టార్ హీరో అయితే లేడు. సో హనుమాన్ మూవీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది, అది కూడా 3Dలో. సో మనం 2Dలో చూసాం. అండ్ కొంతమంది 3Dలో ఉంటే బాగుండేది, కొన్ని ఎఫెక్ట్స్ బాగున్నాయి కదా అంటే. మెయిన్లీ ఆ క్లైమాక్స్ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి రావడం ఒక లెవెల్ ఉంటుంది, 3Dలో ఉంటే ఆ షాట్ బాగుండేది అనేసి కొంతమంది అభిప్రాయం. సో ఇప్పుడు సినిమా 3Dలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ని మనం 3Dలో చూస్తే కనుక ఒక లెవెల్ ఉంటుంది. ఆంజనేయ స్వామిని మన కళ్ళ ముందు చూసినట్టు ఉంటుంది, ఆంజనేయ స్వామి దర్శనం తీసుకున్నట్టు ఉంటుంది. సో నాకైతే అదే రేంజ్లో అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. సో సినిమా June 25th అయితే రిలీజ్ అవుతుంది. పైరసీలో చూసే వాళ్ళకి 2D మూవీ బంపర్ ఆఫర్, కానీ ఇప్పుడు 3Dలో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ థియేటర్స్లోనే చూడాలి. సో థియేటర్లో చూడండి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. మన తెలుగు సినిమాని 3Dలో అంటే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇది ఒక బంపర్ ఆఫర్ మనకి, ఇది బోనస్. 3D ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ 3D ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో సినిమా చూసాక రివ్యూలో మాట్లాడుకుందాం. మళ్ళీ రివ్యూ అంటే సినిమా గురించి ఆల్రెడీ తెలిసిందే. సో మనం 3D గురించి మాట్లాడుకుందాం, 3D షార్ట్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది. సో దాని గురించి నేను రేపు సినిమా చూసాక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ రావాలి. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. సో ఈ సినిమా కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇందులో హనుమంతుడిగా మనకు రిషబ్ శెట్టి కనిపించబోతున్నారు. హనుమాన్ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి చాలా మంది ఉన్నారు దీని వెనకాల. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ బాగుంది, వరలక్ష్మి సరోజ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇందులో కనిపించే యాక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేసిరు. అలాగే డైరెక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మనల్ని ఒక కొత్త ప్రపంచాన్ని అయితే చూపించారు అండ్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని చెప్పొచ్చు. సో ఈ సినిమా డైరెక్షన్ కానీ అండ్ ఆ విజువల్స్ కానీ వేరే లెవెల్. ఇవన్నీ ఒక్కతే అయితే వీటిని మనం చూస్తూ అంత బాగా ఎంజాయ్ చేశామంటే గూస్ బంప్స్ రావడానికి, ఎమోషన్ అవ్వడానికి, కామెడీ దగ్గర నవ్వడానికి, మెయిన్లీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మస్తు ఉంది. మ్యూజిక్ అన్నా నిజంగా మస్తు ఇచ్చింది మ్యూజిక్ అయితే. అండ్ సాంగ్స్ కానీ ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్, ప్రతి సాంగ్స్ బాగుంటుంది. ఈ సినిమా వెనకాల నిజంగా ఆంజనేయ స్వామి ఉన్నాడేమో అనిపించింది నాకు. ఆంజనేయ స్వామి సినిమాని ముందుకు నడిపించాడు, అందుకని అంత పెద్ద విజయాన్ని అందుకుంది. అండ్ సినిమాలో ప్రతిదీ హైలైట్ అయ్యాయి. సో ఈ హనుమాన్ మూవీని మళ్ళీ 3Dలో చూడబోతున్నాం. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా మళ్ళీ 3Dలో చూడబోతున్నా అని. సో ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? జై హనుమాన్ 2 కోసం ఎంతమంది ఈగర్లీ వెయిటింగో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.